భోజన ప్రియులకు నమస్తే. మేం మీ లక్ష్మీ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ కొత్త సంవత్సరంలో పనులు ఎక్కువైపోయి కొంచెం బిజీ అయిపోయామండి. అందుకనే ఈ లాస్ట్ వారం రోజుల్లో ఏ వీడియో చేయలేకపోయాము. అందుకోసమే లేటెస్ట్గా ఈ ఫ్రాన్స్ బిర్యానీతో మేము ముందుకు వచ్చామండి. అయ్యయ్యో, ఫ్రాన్స్ బిర్యానీ కదా, అదేనండి ప్రాన్స్ బిర్యానీ. అదేదో సినిమాలో వైవా హర్ష అంటాడు, ఫ్రాన్స్ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం అని. ఇది ఫ్రాన్స్లో చేసే బిర్యానీ కదండి, ప్రాన్స్ పచ్చి రొయ్యలతో చేసే బిర్యానీతో మేము ముందుకు వచ్చామండి. చూసారా ఏ విధంగా కుదిరిందో మన రొయ్యల బిర్యానీ. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. చూస్తేనే ఇలా ఉందంటే ఇంకా తింటే ఎలా ఉండిద్దో ఆలోచించండి. ఆహా, వేడివేడిగా పొగలు కక్కే బిర్యానీలో ఈ విధంగా మంచిగా ఉడికిన రొయ్యల్ని ఆ విధంగా పెట్టుకుని కొద్దిగా ఉల్లిపాయ తగిలించి తింటే ఉంటుంది మాస్టారు, అద్భుత అనాల్సిందే. ఇంకా ఆలస్యం ఎందుకండి, ఏ విధంగా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా దీనికోసం ఒక 1/2 kg రొయ్యలు తీసుకున్నామండి. అంటే ఇద్దరికి సరిపోయే విధంగా చేస్తున్నాం కాబట్టి 2 టమాటాలు, 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక 100 గ్రాముల పెరుగు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అదేవిధంగా 4 పచ్చిమిరకాయ చీలికలు తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకున్న వాటిని ఒక మీడియం సైజు ప్యాన్ ఒకటి తీసుకోవాలండి. మీడియం సైజు ప్యాన్ లేకపోయినా ఒక మందపాటి గిన్నె అనేది తీసుకోవాలన్నమాట. అలా తీసుకున్న తర్వాత ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నూనె, అదేవిధంగా ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా నెయ్యి కూడా వేసుకోవాలండి. అదే మన బర్రె నెయ్యి అండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఈ కొద్దిగా వేడెక్కిన తర్వాత దాంట్లోకి మొత్తం హోల్ బిర్యానీ మసాలా అనేది యాడ్ చేసుకోవాలండి. నేను ఇందాక మీతో ఒక విషయం మర్చిపోయానండి చెప్పడం. రొయ్యల సెలక్షన్ అనేది చాలా జాగ్రత్త చేసుకోవాలండి. మనకు తెలియకపోతే పాడైపోయిన రొయ్యలు ఇవ్వటానికే అవకాశం ఉండిద్ది అనమాట. కాబట్టి చూసి తీసుకోండి మంచిగా ఉన్నాయా లేదని. అదేవిధంగా రొయ్యలు అనేది మనం ఈ బిర్యానీలో శుభ్రం చేసేసిన తర్వాత 1/2 kg క్వాంటిటీతో చేస్తున్నామండి. శుభ్రం చేయకముందు క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది, శుభ్రం చేసినాక క్వాంటిటీ కొంచెం తగ్గుతుంది కాబట్టి చూసి చేసుకోండి. అదేవిధంగా ఈ హోల్ బిర్యానీ మసాలా వేసిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయలు కూడా దీంట్లో వేసుకోవాలండి. పెద్ద ఉల్లిపాయలు వేగేలోపు మనకి బిర్యానీకి కావాల్సిన బాస్మతి రైస్ని కూడా కొద్దిగా నానబెట్టుకుందామండి. ఈ విధంగా నానబెట్టుకుంటే మనకి తొందరగా ఉడుకుతుందండి బిర్యానీ అనేది. కాబట్టి అలా శుభ్రంగా వాటర్ వేసేసుకుని కడిగేసుకుని గ్లాసున్నర బియ్యంతో చేస్తున్నామండి మేము. ఇద్దరికి సరిపోతుంది ఇది. చూసారా ఈ లోపు పెద్ద ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయినాయండి. ఆ మాత్రం వేగిన తర్వాత దాంట్లోకి పచ్చిమిరకాయ చీలికలు కూడా వేసేసుకోవాలండి. పచ్చిమిరకాయ చీలికలతో పాటు కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలన్నమాట. మెయిన్ ఈ బిర్యానీలోనండి కొత్తిమీర పుదీనా కదండి చక్కటి ఫ్లేవర్లను ఇచ్చి బిర్యానీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది అనమాట. కాబట్టి చేతి నిండా కొత్తిమీర అదేవిధంగా పుదీనా కూడా వేసేసుకుని ఇవన్నీ మగ్గిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి పచ్చి స్మెల్ పోయిందాకా వేగనివ్వాలి. ఆ విధంగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా దీంట్లో వేసేసుకోవటమే. ఈ విధంగా వేగిన టమాటా ముక్కలు భలే ఉంటాయండి బిర్యానీలో. ఈ విధంగా టమాటా ముక్కలు వేగిన తర్వాత 100 గ్రాములు పెరుగు కూడా వేసుకోవాలండి. ఈ బిర్యానీలో పెరుగు అనేది మెయిన్ కీలక పాత్ర పోషిస్తుందండి. మన బిర్యానీలో గ్రేవీ రావడానికి పెరిగే కారణం అన్నమాట. పెరుగు కూడా వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అండి, మీ క్వాంటిటీని బట్టి ఉప్పు కూడా వేసుకోండి. మేమైతే 2 టేబుల్ స్పూన్లంత ఉప్పు, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకున్నామండి. ఈ 2 వేసుకున్న తర్వాత మొత్తం ఈ పెరుగులోకి ఈ ఉప్పు కారం కలిసే విధంగా కలుపుకోవాలండి. అంటే చిన్న చూసారా ఆ పెరుగు తరకల్లాగా ఎలా వచ్చినాయి అవి మొత్తం చక్కగా కలిసే విధంగా కలిపేసుకుని 1 నిమిషం పాటు చక్కగా ఉడకనివ్వాలండి. అలా ఉడికిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకుని ఈ పచ్చి రొయ్యలు చూసారా ఏ విధంగా ఉన్నాయో, మల్లెపూలు వెళ్ళే తెల్లగా ఆ విధంగా శుభ్రం చేసుకున్న పచ్చి రొయ్యల్ని దీంట్లో వేసుకుని వేపుకోవాలండి 5 నిమిషాల పాటు. ఎందుకంటే ఆ విధంగా వేగనిస్తాయండి ఈ పచ్చి రొయ్యల్లో ఉన్న నీచు స్మెల్ అనేది పోతుందన్నమాట. చూడండి ఆ విధంగా మొత్తం కలిపేసుకుని మూత పెట్టేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఈ రొయ్య ముక్కల్ని
ఈ మొత్తం ఈ గ్రేవీలో ఉడకనివ్వాలండి. చూసారా ఆ విధంగా ఉడికితే అండి ఈ రొయ్యల్లో ఉన్న నీరు కూడా బయటకు వచ్చి చక్కగా నీరు అనేది బయటకు వస్తుందండి. ఈ గ్రేవీ అనేది చక్కగా ఈ రొయ్య ముక్కలకు పడుతుందన్నమాట. ఏ విధంగా ఉడికినాయో చూసారా రొయ్య ముక్కలు. ఆ విధంగా ఈ పచ్చి రొయ్యలు ఉడికిన తర్వాత అండి దాంట్లో మనం ఇందాకడ నానబెట్టుకున్నాం చూసారా, ఆ బియ్యాన్ని దీంట్లో యాడ్ చేసుకోవటమేనండి. చక్కగా ఈ బియ్యం కూడా యాడ్ చేసుకుంటే ఆ గ్రేవీలో చక్కగా గ్రేవీ అంతా ఈ రైస్కి పట్టుకుంటుందండి. ఆ విధంగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకుని చక్కగా మొత్తం అంతా ఈ గ్రేవీ ఈ బియ్యం అంతా కలిసే విధంగా ఒక్కసారి కలుపుకోవాలండి. చూడండి మన వీడియోలో చూపించినట్టు చక్కగా ఆ విధంగా కలిపేసుకోవటమే అనమాట. ఆ విధంగా కలిపేసుకుని మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత ఒక్క నిమిషం పాటు అలా మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి. ఆ విధంగా ఉంచేసిన తర్వాత దాంట్లోకి మేమైతే 2 గ్లాసుల నీళ్లు పోసుకున్నామండి. ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి మీరు కూడా చూసి ఆ బిర్యానీ ఉడికే విధంగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. అదేనండి రైస్ ఉడికే విధంగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి మాస్టారు, ఇప్పుడు వాటర్ యాడ్ చేసాం కదండి, కొంచెం ఉప్పు తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఒకసారి రుచి చూసి ఉప్పు కూడా ఏమన్నా తగ్గితే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి, మర్చిపోమాకండి. లేకపోతే మన ఈ ప్రాన్స్ బిర్యానీ చప్పగా ఉంటుందండి. దీంట్లో కొద్దిగా తగ్గినట్టుందండి ఉప్పు, కాబట్టి కొద్దిగా మా మేడం గారు ఉప్పు కూడా యాడ్ చేశారు. ఆ విధంగా కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి కలిపేసి మాకైతే ఒక్క 15 నిమిషాలు పట్టిందండి ఈ రైస్ మొత్తం ఉడకటానికి. మీరు కూడా చక్కగా ఈ వాటర్లో ఈ రైస్ మొత్తం చక్కగా ఉడికిపోయే విధంగా మూతపెట్టి ఉడికించుకోవాలండి. చూసారా ఆహా ఏ విధంగా ఉడికిందో మన బిర్యానీ. ఆహా అసలే చలికాలం, ఈ విధమైన బిర్యానీలు పొగలగక్కే బిర్యానీలు తింటే మామూలుగా ఉండదండి. ఆహా అద్భుతంగా ఉంటుంది. చూసారా ఎలా ఉడికినాయో మన రొయ్య ముక్కలు కూడా. తప్పకుండా అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది, కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నన్ను ఒక అతను అడిగాడండి ఆనందం అంటే ఏంటని. ఆనందం కోసం ఎక్కడెక్కడో దేవులాడుతూ ఉంటామండి. ఆనందం అంటే ఎక్కడ ఉంటుందో చెప్పండి. నాకు తెలిసి నా ఒపీనియన్లో ఆనందం అంటే మనకు నచ్చిన వాళ్ళతో మనం వాళ్ళతో ఉంటూ, అదేవిధంగా నచ్చింది చేసుకుని తింటూ మనకి నచ్చినట్టు జీవించడమే ఆనందం అంటే. అంతే కదండి, నాకు తెలిసిన ఆనందం అయితే ఇదేనండి. కాబట్టి మీకు నచ్చిన వాళ్ళతో మీకు నచ్చిన ఫుడ్ని అదేవిధంగా కలిసి అందరితో ఈ విధమైన మన ప్రాన్స్ బిర్యానీని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నాకు తెలిసిన ఆనందం అయితే ఇదేనండి. మీరు ఏదన్నా వేరే అనుకుంటే ఒకసారి మన కామెంట్ రూపంలో చెప్పండి, సరేనా? ఇంతగా మన బిర్యానీ ఎలా ఉందో కూడా చెప్పండి మర్చిపోకుండా. నాకైతే బాగా నచ్చిందండి బిర్యానీ, మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. మన వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఒక షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన చేతన్స్ వంట వార్పు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లు మీ లక్ష్మీ శ్రీనివాస్.